అందరూ కూడా రిస్ట్రైన్ఫుల్ గా ఉంటే మంచిది. దయాకర్ గారు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఊహించవచ్చా మనం? భరత్ గారు వాళ్ళని పక్కన పెట్టే మన కొంచెం లీన్ అటుండే ప్రకాష్ గారు గారైనా హార్డ్ కోర్ టిఆర్ఎస్ నాయకుడు. నేనైతే కేసీఆర్ చేసినా చేస్తారు, ఆయన మొండి జగమొండి. ఈ పీపుల్ ఉంటదా అనేది ఒక చర్చ అయితే ఆయనకు ఒక మాట. ఒకటి మొన్ననే డిస్కషన్ జరిగింది ఏంటంటే, మొన్ననే చాలా పెద్ద చర్చ జరిగింది పార్టీ నాయకులు కార్యకర్తల ముందు. ఇప్పటికే ఆయన హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరు గజగజ వణుకుతారు. ఇక్కడ సరే ఇప్పుడు పర్సనల్ గా ప్రేమ ఉండొచ్చు కానీ భరతన్న మీకు ఒక చిన్న మాట చెప్తా. ఇదే ప్రశ్న ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో అడిగిండ్రు కేసీఆర్ గారు. తెలంగాణ ఈజ్ మై ఫ్యామిలీ అని చెప్పిండు ఆయనకు తెలంగాణ కుటుంబం అనేది ఈజ్ అ లార్జర్ ఎంటిటీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1 2 3 4 పీపుల్ అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆయనకు పార్టీ, ఆయన పెట్టిన పార్టీ ఇది, ఆయన తెచ్చిన తెలంగాణ ఇది. ఈ తెలంగాణను ఇంకా భవిష్యత్తులో బలోపేతంగా ఉండాలంటే పార్టీ బలంగా ఉండాలని నమ్ముతాడు. కాబట్టి పార్టీ బలోపేతం కోసం ఏది కరెక్ట్ అయితే అది చేస్తారు. ఆ చేసే విఘ్నత, దార్శనికత ఉన్నటువంటి ఒక నాయకుడు ఆయన. ఇన్ని రకాల ఆటుపోట్లు నిలబడి క్వశ్చన్ అడిగారు దయాకర్ గారు, ఎవరు డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుందా అని. ఇప్పుడు అన్న ఒక మాట చెప్పే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకుంటున్న ఆయనకి ఏం డిసిప్లిన్ యాక్షన్ తీసిండ్రే? ఇట్ వాజ్ స్ట్రైట్ స్ట్రైట్ అలిగేషన్ ఆన్ ఏఐసిసిఏ. 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకుంటే మంత్రి పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టి మళ్ళా ఏం యాక్షనే కాదు. ఇప్పుడు మీరు తీసుకోరని చెప్పరాదు. కేసీఆర్ గారు ఎంత నిర్దిష్టంగా వ్యవహరిస్తారు అన్నది నాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు కూడా సన్నిహితంగా తెలంగాణ ఉద్యమంలో చూసి. నేనొక మాట చెప్తా వినండి శ్రవణ్ గారు. చెప్పన్నా. ఎప్పుడు కూడా నేను ఎందుకు కవిత గారి విషయంలో ఇంత రాద్ధాంతం జరుగుతుంది అంటే, అది కన్విన్స్ చేసుకునే మెథడాలజీ. తన పిల్లలే, ముగ్గురైనా, అల్లుడైనా, కొడుకైనా, బిడ్డైనా తన పిల్లలే. ఆ గ్యాప్ను పెంచకుండా చూడాల్సిన బాధ్యత ఉండే. నేను ముందు చెప్పింది అదే, ఇప్పుడు చివరికి ముగించబోయేది కూడా అదే. తన సొంత కూతురు తన తండ్రికి పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు అడగలే కవిత ఎప్పుడు కూడా. నయ్యా నన్ను ముఖ్యమంత్రిని చేయి, నన్ను పార్టీ అధ్యక్షుని చేయమని ఆ లేఖలు ఎక్కడ రాయలే. కానీ ఒక పార్టీ ప్రయోజనాల గురించి చెప్పేయాల్సిన పరిస్థితి ఒక తల్లి, ఒక కూతురు తండ్రికి చెప్పే విధానం లేఖ అయితే, ఆ లేఖను సీక్రెట్ గా తను రాస్తే తన తండ్రికి చేరాల సమాచారం అని, దాన్ని లీక్ చేయాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు ఎవరు, ఆమె వాళ్ళను దయ్యాలనాల్సిన స్థితి ఎందుకు వచ్చింది అనేది మీరంతా ఆత్మ పరిశీలన చేసుకోండి. అది మీ అంతర్గత సమస్య. దాని మీద మేము ఇంకెక్కువ మాట్లాడితే, ఇప్పుడు కవిత గారి తర్వాత మేము ఇంకెక్కువ మాట్లాడినాం అనుకో, అది అంతగా మంచిగా ఉండదు. ఎందుకంటే అది పొలిటికల్ అధికారం అన్నది కుటుంబాలను కూడా దూరం చేస్తారు. వ్యక్తి ఏజెండా భరత్జీ. ఇగో రాజకీయ ప్రయోజనాలకు వచ్చే వరకు నేను నా రక్తంలో కూడా నాకు ఇష్టం. ఇంత స్వార్థపూరితమైన రాజకీయాలు అంటే, ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ లో అయినందుకు రాజకీయాలు, జనరల్ రాజకీయాలు చూస్తున్నాం కదా. జనరల్ రాజకీయాల్లో ఇలాంటి స్వార్థపూరిత ధోరణులు అనేవి ఏ రాజకీయ పక్షానికి కూడా అవి మంచివి కావు. త్యాగం, సేవ అనేది రాజకీయం యొక్క లక్ష్యం. అది స్వార్థానికి పోయింది, అవినీతి అయింది, అక్రమం అయింది. చివరికి ఎక్కడికి వస్తుందని అంటే, ఇది ధనస్వామ్యము, ధన ప్రేరితము ఇట్లా కూడా వచ్చిపోయింది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన దిశగా సమాజమే ఈ మార్పులకు కారణం తీసుకొస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి ఏదున్నా శ్రవణ్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ పార్టీలో ఉన్న ముదిరిన ఈ గందరగోళాన్ని మీరు పరిష్కరించుకోండి. ఇది నా హితం అనుకోండి, సూచన అనుకోండి, ఏదైనా అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 5 minutes దయాకర్ గారు చెప్పండి. ఒకటి, ఇప్పుడు మీరేమనుకుంటారు? కవితను మీరు 2014 వరకు చాలా దగ్గరగా చూశారు. ఆమె సొంత పార్టీ పెడుతుందా, లేకపోతే వేరే పార్టీలో? ఇప్పుడు బీజేపీ అయితే పోదు, బీజేపీ మీద చాలా పగ ఉంది ఆమెకు. కాంగ్రెస్ లో మీరు ఆహ్వానిస్తారా? సార్ ఇప్పటికిప్పుడైతే ఇది వాళ్ళ మధ్యనే తెగని పంచాయతీగా ఉంటది.
అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. దాని విషయంలో కేసీఆర్ గారి స్పందన ఎట్లుంటుందో కూడా తెలియదు. కవిత గారు బయటికి వెళ్తారా వెళ్ళగొడతారా ఇదంతా పక్కన పెడితే, ఇది తను సర్దుకునేందుకు తన ప్రాధాన్యతను పెంచుకునేందుకు చేసిన ఎత్తుగడగానే నాకు రమారమి కనబడుతున్నా. నేను బయటికి వెళ్ళినాక వారి మాటల నుంచి నేను ఇది రాయలేదు, ఎవరు దీన్ని రాసి ఫేక్ చేసింది, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనా బీజేపీ వాళ్ళు చేసిన పనా అంటదని అనుకున్నా నేను. కానీ చివరాఖరికి నేనే రాసినా కానీ ఇది బయట పెట్టినోడు ఎవరు? వెనకటికి అంటే మామూలుగా ఎంత సీరియస్ గా కూడా చెప్తా, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని బాయిల నుంచి బయటికి తీసుకొని ఆ మెట్లు లేని బాయిల నుంచి బయటికి తీసుకొని వస్తుంటాడు. వచ్చిన తర్వాత ఆయన అందరు జబ్బ జరిసి శబాష్ శబాష్ నువ్వురా మగాడంటే ఒక చిన్న పిల్లని కాపాడిన మెట్లు లేని ఇంత డేర్ చేసినవని. ఆయన బయటికి వెళ్ళి చూస్తా ఉంటాడు అందరినీ, ఏంది అట్లా చూస్తున్నావు అనుమానంగా అంటే దీంట్లో నన్ను నెట్టింది ఎవడని చెప్పి. అట్లా ఇప్పుడు ఇది ఈమె రాసిందంతా వాస్తవమే, దీన్ని బయట పెట్టింది ఎవరని ఇప్పుడు ఆమె అనుమాన పడుతున్నది. బయట పడింది, బయట పడకపోయిన పరిస్థితి అది. ఈ పరిస్థితిని వాళ్ళు అధిగమించాలంటే వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా స్పందించాలి, లేదంటే ఏమంటాము అంతర్గత అంశాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించుకోవాలి. నేను అనుకున్న బీఆర్ఎస్ ఏదో మొన్నటి మీటింగ్ తో రికూప్ అవుతుంది, అంతర్గతంగా ఉన్న అంశాలన్నిటి పరిష్కరించుకొని మళ్ళీ ఒక దశను ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడుతుందేమో అనే ఒక ఆలోచనగా చేసిన ఒక సగటు తెలంగాణవాదిగా, ఒక సామాజిక ఉద్యమకారిని. కానీ వాళ్ళలో ఈ ప్యారిటీస్ ఇప్పట్లో పోయేవి కాదు అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే జాగృతి పెట్టుకున్నప్పటి నుంచి కూడా కొంచెం పర్సనల్ గా అంబిషన్స్ ఉన్నాయి, లీడర్ గా ప్రొజెక్ట్ అవ్వడానికి పర్సనల్ గా ఉన్నాయని కొద్దిమంది అంటారు కదా. ఏమున్నా వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద పరిష్కారం అయ్యాయి ప్రతి వారం, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా. కానీ అది టేబుల్ దాటి టేబుల్ నుంచి లేఖ నుంచి సమాజానికి వచ్చింది. అంటే నాకు ఈ అసంతృప్తి ఇప్పుడు అనిపించట్లే. ఎంపీగా ఓడిపోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓడించారు కదా, ఓడించింది ఒకటి, వాళ్ళకందరికి మళ్ళీ టికెట్లు వచ్చాయి, దాని మీద అసంతృప్తిగా ఉన్నారు. పైగా మళ్ళీ ఎమ్మెల్సీ ఇష్టం లేదా మీకు, నా చుట్టూ ఇవ్వాలనుకున్నారు. నా చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి, నా మీద కుట్రలు జరుగుతున్నాయి, రాజకీయ కుట్రలు, వాళ్ళు ఎవరో బయట పెడతా అని కూడా గతంలో అన్నారు. అదేదో బయట పెట్టి ఇంతకు ముందు శ్రవణ్ గారు ఒక మాట అన్నారు, అదేదో ఆ ఒక్క మాట కూడా అంటే ఎవరో చేసింది చెప్తుంటే రేపు నాకు తెలియదు అది ఎవరు చేసిందో అని కూడా చెప్పొచ్చు, తెలుస్తుంది అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఐఎమ్ పిటీ అబౌట్ బీఆర్ఎస్ ఏమంటాము ఇష్యూస్ లో, అంతే తప్పితే వాళ్ళు పరిష్కరించుకొని తొందరగా ప్రజల కోసం రావాలి, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ సొంత రాజకీయాల కోసం కాకుండా అనేది నా అభిప్రాయం. ఓకే, ప్రకాష్ గారు.